నాగార్జున సాగర్లో పుష్కలంగా నీరు ఉన్న ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మండిపడ్డారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగర్లో 522 అడుగుల నీరున్నా పంటలకు నీరు ఇవ్వకపోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడే సాగునీటిని అందించామని గుర్తు చేశారు. ప్రభుత్వాలు అట్టహాసంగా నిర్వహించిన యాగాల వల్ల వర్షాలు కురవకపోగా కురిసే వర్షం కూడా వెనక్కిపోతుందని ఎద్దేవా చేశారు. శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 18,000 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రాజెక్టులపై అవగాహన ఉన్న సీనియర్ నాయకులు జానారెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించాలని, జిల్లా ప్రజాప్రతినిధులకు రైతులపై సోయి లేదని ధ్వజమెత్తారు. రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని చేతులెత్తి మొక్కుతున్నా వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం నాగార్జున సాగర్కి నాకు ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ మంత్రి, అక్కడ కూడా ఆయన భార్య మరి ఎమ్మెల్యే, అలా కిందకు పోయిన తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా నాగార్జున సాగర్ యొక్క ఆయకట్టులోనే ఉన్న ఎమ్మెల్యేలు అందరూ. కానీ వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు. ఎందుకంటే రైతులకి పంట పండియాలనే ఆలోచన ఎవరికి లేదు. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో పిచ్చోళ్ళ కూర్చొని ముఖ్యమంత్రి ఎల్లులో వస్తుంది, మంచినీళ్ళు దొరకవు, రైతులు పంట నీళ్ళు ఇద్దు అనేది తీర్మానం చేసుకున్నారట. అంటే ఏమన్నా కనీసం రైతులకు ఎట్లా బతారు, నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎంత దూరం ఇవ్వచ్చు, ఎంత పంట పండిందని లెక్కల్ని చేతగాని వాళ్ళు మనం ఇక వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి అసలు వ్యవసాయం లేని వాళ్ళందరూ కూడా మరి ఇలా దాంట్లో కూర్చుంటే ఇటువంటి విషయాలే ఉంటుంది. ఒక్కళ్ళన్నా నోట్ చేసి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన చేయట్లేదు. ఇవాళ శ్రీశైలంలో దాని లెవెల్ 877.7 వచ్చింది. ఇవాళ రోజున 878 ఉంది. ఇంకో 7 అయితే ఇంకా మొత్తం దానికి పూర్తి లెవెల్ వస్తుంది. అసలు మన యొక్క ఒప్పందంలో శ్రీశైలం కట్టింది ఎందుకంటే నాగార్జున సాగర్ ఆయకట్టును రక్షించడానికి, అటు ఆంధ్రాక కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం రైతాంగాన్ని కాపాడడానికి, స్టోర్ చేసుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు. అసోటిది మొట్టమొదటిలో తెలుగు తండ్రి కానీ మద్రాసు నీళ్ళు ఇవ్వాలని తెలుగు తండ్రి ద్వారా మద్రాసు నీళ్ళు 15 టీఎంసీలు వాళ్ళు ఒక కార్యాచరణ తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభుత్వంలో నిర్వహించారు. అసోటిది పోయి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఒకటి వెలుగుడు 853 రాగంలోనే ఒక పెద్ద సొంతంగా కొట్టి అది కాకుండా వాళ్ళకి దానికి అధికారం లేదు, వాళ్ళకి తీసుకుపోయడానికి కూడా ఎక్కడ కేంద్రంలో కూడా వాళ్ళకి ఒక ఇది లేదు, అలాట్మెంట్ లేదు. అలాట్మెంట్ కూడా పొద్దుటి కాలువ పెద్ద కొట్టి అది ఎప్పుడైనా అంటే తీసుకోవాల్సింది సర్ప్లస్ వాటర్, అంటే ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం సముద్రంలో నాగార్జున సాగర్ని పోతే కృష్ణా ప్రాజెక్ట్ దాటి ఆ సముద్రంలో కలిసి అప్పుడు ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు నీ దాంట్లో కలిసి తీసుకోవాలని కండిషన్. అసలు కండిషన్ కూడా వైలేట్ చేసి కానీ ఇప్పుడు మొత్తం 18,000 నిన్నటి నుంచి 18,000 క్యూసెక్స్ దాని నుంచి తీసుకుపోతున్నారు. కనీసం ఇరిగేషన్ మంత్రికి చెప్పినా అర్థం కాని విషయం. అసలు కనీసం రోజు మనం మామూలుగా మీ సెల్లో కూడా మీరు కూడా రోజు సెల్లో మీరు ఆన్ చేసుకున్నా కూడా మీకు రోజు ఎక్కడి నుంచి ఎంత ఫ్లో వస్తుంది, ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది లెక్కలు తెలుస్తాయి. కనీసం చూసుకొని ఆయన ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. అసలు లేదు. 878 గల నుంచి ఎక్కువ మనకి ఇప్పుడు మన నాగార్జున సాగర్లో ఇప్పుడు ప్రజెంట్ 523.1 ఇప్పుడు మన లెవెల్ ఉంది. పైనుంచి ఇంకా 75 ఇంకా 50కి వదిలి కూడా మన దగ్గర 570 నుంచి 80 ఫీట్లకు వస్తుంది. 580 ఫీట్లు ఉంటే 2 పంటలు పడియవచ్చు. అసలు అది ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నా. ఉత్తమమైనది నీవు కాక నాగార్జున సాగర్ నీళ్ళు ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి మన దానికి నాగార్జున సాగర్ నింపితే 2 పంటలు సస్యములుగా నీ చేత కాకపోతే మేము పండిస్తామని చెప్తాను. ఎన్నోసార్లు ఆ లెవెల్ లేనప్పుడు 586, 80, 552, 80, 587, 57 కూడా పోయినసారి 220లో 557 ఉంటే 2 పంటలు పండించారు.
557 మీద 2 పంటలు పండించారు. 21లో 587 ఉంటే పండించారు. 22లో 552 ఉంటే పండించారు. 24లో ఒకసారి జానారెడ్డి గారు మేము కలిసి అసలు జానారెడ్డి గారికి ఆలోచన చేయాలి పెడక వల్ల గేట్స్ వేసి కనీసం ఒక పంటలోనే కొంత ఆయకట్టన్నా పండించాలనే ఉద్దేశంతో ఫస్ట్ డోర్ పండించాలనే ఉద్దేశంతో నీళ్ళిచ్చి పండించిన సందర్భం ఉంది. ఒకసారి పెద్ద నాయకుడు జానారెడ్డి గారు దాని మీద వాళ్ళ కనీసం ఆలోచన చేయాలని చెప్పి రైతాంగం గురించి ఆలోచన చేయాలని చెప్పి ఎందుకంటే నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా 7 సార్లు 8 సార్లు 10 సార్లు మిమ్మల్ని గెలిపించడానికి ఇలా వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన నీకు రావాలని పెద్ద మనిషి గారిని ఆలోచన ముఖ్యమంత్రి ముందు పెట్టి నీళ్ళు వదిలిపియాలని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఎందుకంటే ఇలా సాగర్లో ఉన్న మీరే మీ పత్రికా విలేకరులు కూడా నేను మనం చేస్తున్నాను. వివరంగా రాయండి. ఎందుకంటే 500 అక్కడ 878 నీళ్ళుంటే ఇప్పుడు 50 ఫీట్లు కనుక మనం కిందకి తీసుకుంటే ఇక్కడ మన దగ్గర మరి 570కి వస్తుంది. 558 మీద 2 పంటలు పండించాం. 570 మీద 2 పంటలు పండించడం చాలా ఈజీ. ఏ ఒక్క చెప్తున్నారంటే మంచిగా ఇబ్బంది వస్తుంది. ఎల్ఓను అంటే ఆయన ఎల్ఈను అంటే నిజంగా కూడా ఇవాళ నేను రాసిస్తున్నాను. ఈ కెనాల్ కింద ఎమ్మెల్యేలు కానీ మీరు కూడా ప్రశ్నించండి. ఎల్ఈను అంటే ఫుల్ ఫామ్ ఏదో తెలుస్తారక దేనికైనా చెప్తున్నారు. వాళ్ళని అడగండి. మీరు ఎల్ఈ అడిగితే ఫుల్ ఫామ్ ఏదో అడగండి. తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకుపోతున్నాడు. మరి నువ్వు అసలు అక్కడ మనకి నాగార్జున సాగర్ ఉన్న ఆయకట్టుకి ఇప్పుడు అసలు గోదావరి నీళ్ళు నువ్వేం తీసుకుపోతున్నావు? అవసరమైంది నువ్వు ఎందుకు తీసుకుపోవాలి? మరి నాగార్జున సాగర్ ఆయకట్టు తీసుకొచ్చి చెప్తున్నావు. మరి ఇక్కడ ఉన్న వాటిని తీసుకుపోవడానికి మరి చేత కాకపోతే మరి మనం ఏం చేస్తాం? దాన్ని మీరు సరిగా పరిపాలన చేసి నిన్న మా జగదీష్ రెడ్డి గారు మంత్రి గారు ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు పోయి మరి పోతిరెడ్డిపాటికి ఎన్ని నీళ్ళు పోతున్నాయి, మరి తెలుగు దానికి ఎన్ని నీళ్ళు పోతున్నాయి, మరి ప్రాజెక్టులో ఏ లెవెల్ నీళ్లు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి కూడా నిన్న ఆయన స్వయంగా ఆ ప్రాజెక్టు మీద పోయి చూసి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందుకని మీ అందరి చేతులకి నమస్కారం. మొత్తం ఎందుకంటే కరువు వస్తే ఒక్కసారి కనుక ఒక పంట దెబ్బతింటే రైతాంగం అంతా కూడా వెనకబడిపోతాం. చాలా వీరస్. ఎందుకంటే మళ్ళీ కోలుకోవాలంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు పడుతుంది. ఒక 2 పంటలు పోయినాయంటే మీరు ఈ వంట మీద కనీసం 2 పంటలు పండిపోతే మనం ఒక పంట పండించడానికి ఇప్పుడు మంచి అవకాశం. ఎందుకంటే 570 ఫీట్లు ఇప్పుడు నువ్వు శ్రీశైలం నీళ్ళు కనుక వదిలితే 560 నుంచి 570 ఫీట్లు నీళ్లు మనం నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. ఇంకా సిగ్గు లేకుండా కరెంట్ తయారు చేయడానికి మళ్ళా కిందకు వదులుతున్నాడు ఆంధ్రాకి. మరి వాడి ఆయకట్టు ఎందుకు రక్షిస్తాం? అసలు మీ దీంట్లో ఉన్న రహస్యం కూడా ఒకటి మీ అందరికీ కూడా తెలియాలి. ముందు మన ప్రాజెక్టు యొక్క ఇదిని రక్షించుకుంటూ మన ప్రాజెక్టు ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రక్షించుకుంటూ పైన ఏదైనా అవసరం ఉంటే మీరు తీసుకోవాలి. ఇది అప్పటిదాకా కూడా వెలుగోడు కానీ అక్కడ ఎందుకంటే ఆ 2 పోతిరెడ్డిపాడు కానీ తెలుగు కానీ నేను ఒక మంచి మద్రాసుకి ఇచ్చే తప్పితే మిగతా కూడా వాళ్ళకి నీళ్లు ముట్టుకోవడానికి వీలు లేదు. ఇది ఒక అగ్రిమెంట్. మనకు ముందు అగ్రిమెంట్ అసలు ప్రాజెక్టు కట్టేటప్పుడే ఉంది అగ్రిమెంట్. ఇప్పుడే కూడా ఇంకా 36,000 క్యూసెక్స్ మన శ్రీశైలంలో రోజు వస్తున్నాయి. 36,000 క్యూసెక్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళ అన్ని డ్యాములు కూడా ఫుల్ అయి ఉన్నాయి. నువ్వు ఇప్పుడు రైతాంగాన్ని ఆగం చేయకుండా మరి ఇదైనా గ్రహించి లెవెల్స్ అన్న చూసి మీ ఇంజనీర్ పిలిచి గ్రహించి ఏమంటే నీళ్లు వదిలిపియాలని చెప్పి మీ అందరికి కూడా నేను ఎందుకంటే